అందరికీ హాయ్ అండి. నాతో మీ అనంత ప్రయాణానికి స్వాగతం. ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఈరోజు మనం చార్మినార్ బ్లాగ్ చేయడానికి పోతున్నాము. చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ ఇంకా బ్యాంగిల్స్కి చాలా ఫేమస్. హైదరాబాద్లో చార్మినార్ చాలా ఫేమస్ అండి. ఎంతోమందో ఫారినర్స్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. చార్మినార్ స్టార్టింగ్లో మనం శివ్ టెంపుల్ చూడొచ్చు. చాలా ఫేమస్ అండి శివ్ టెంపుల్. చార్మినార్ చుట్టూ చాలా స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయండి. మేము వచ్చిన మార్నింగ్ కాబట్టి ఇంకా ఏమి ఓపెన్ కాలే. ఓపెన్ అయినాక చూపిస్తానండి మీకు అన్నీ. స్టార్టింగ్లో మనం టెడ్డీ బేర్స్ చూడొచ్చు. ఏదైనా 100 రూపీస్ అట, ఫిక్స్ రేట్. బుక్స్ కూడా చాలా రకాలైన బుక్స్ ఉన్నాయండి. మీకు బుక్స్ రీడింగ్ అలవాటు ఉంటే చాలా యూజ్ వస్తుంది. నేను వచ్చిన మటుక సాటర్డే అండి, అందుకని పబ్లిక్ కొంచెం చాలా ఎక్కువనే ఉండే. ఇచ్చే చూసుకుంటే రింగ్స్ ఉన్నాయండి. ఏదైనా 20 50 రూపీస్ రేంజ్లోనే ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి, సెంట్ పర్ఫ్యూమ్ కూడా ఉన్నాయండి. కిచెన్ మటుక చైన్ చాలా రకాలైన కిచెన్స్ ఉన్నాయండి. సెట్ మనం బట్టలు కూడా చూడొచ్చండి. కిచెన్స్లో మన నేమ్స్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. రింగ్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి అండి. చిన్నపిల్లల డ్రెస్ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. ఇతని స్టైల్ చూసారా? ఇక్కడ చూస్తే మీకు యానిమే ఇంకా మార్వెల్ టైప్ కిచెన్స్ కనిపిస్తాయి. చార్మినార్లో బ్యాంగిల్స్ చాలా ఫేమస్ అని చెప్పినా కదా మీకు. ఇక్కడ చూస్తే మీకు చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్, కప్స్, చాలా డెకరేటివ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. బ్యాంగిల్సే కాకుండా మీకు అన్ని రకాలైన మేకప్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి ఇక్కడ. పర్ఫ్యూమ్స్ కూడా మీకు 50 రూపీస్ లోపలనే వచ్చేస్తాయి. మేకప్ స్పాంజ్ కూడా మీకు చాలా చీప్లో దొరికేస్తుంది. చాలా రకాలైన కిప్స్ కూడా దొరుకుతాయి. హైదరాబాద్లో పర్ల్స్ చాలా ఫేమస్ కదా, అవి కూడా మీకు ఇక్కడ దొరికేస్తాయి. ముఖ్యంగా బడ్జెట్లో షాపింగ్ చేయాలన్న లేడీస్కి చాలా బెస్ట్. మనందరికీ మామిడికాయ ఉప్పు కారంతో తింటాం చాలా ఇష్టం కూడా, అవి కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. మామిడికాయ, స్వీట్ కార్న్ మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మక్కా మస్జిద్. మన భారతదేశంలోని ప్రాచీన పెద్దదైన మస్జిద్లో మక్కా మస్జిద్ కూడా ఒకటి. 1617లో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ మస్జిద్ స్టార్ట్ చేస్తే 1649లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పూర్తి చేశారు. చార్మినార్ని ఆనుకొని ఈ మస్జిద్ చాలా అందంగా కనిపిస్తుంటుంది. అప్పటి కాలంలోనే ఈ మస్జిద్ని చాలా అందంగా నిర్మించారు. చాలా రకాలైన పక్షులు కూడా వస్తున్నాయి. పక్షులకి ఆహారం కూడా మనం వేయచ్చు. రోజు ఎందరో ఫారినర్స్ చార్మినార్ని విజిట్ చేస్తారు. చార్మినార్ అంటే ఒకటి స్ట్రీట్ షాపింగే కాకుండా మనకి ఎంతో ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీ కూడా దొరుకుతుంది. రోజు ఎంతో మంది వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. మనం ఎంత బార్గెన్ చేస్తే అంత తక్కువలో వస్తాయి మనకి. ఇది వచ్చి శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయము. చార్మినార్లో ఒక మీనార్కి ఆనుకొని ఉంటుంది. ఈరోజు ఇక్కడ మ్యారేజ్ అవుతుంది. ఎక్కువ నార్త్ వాళ్ళు, మార్వాడీస్ వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ ద్వారా హైదరాబాద్కి భాగ్యనగరం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ మనకి షుగర్ కేన్ జ్యూస్ దొరుకుతుంది. జస్ట్ 10 రూపీసే, చాలా టేస్టీగా ఉండేది. అప్పట్లో గోల్కొండకి చార్మినార్ ఒక ఎంట్రీ గేట్ లాంటిది. గోల్కొండ నుంచి చార్మినార్కి సొరంగ మార్గం కూడా ఉండేదంట. ఎప్పుడైనా శత్రువులు దాడి చేస్తే రాజులు ఆ సొరంగ మార్గాన్ని తప్పించుకోవడానికి వాడేటోళ్ళు.
ఆ సొరంగ మార్గం ఇప్పుడు కూడా ఉంది అంటారు. ఈ బ్రిడ్జ్ వచ్చి నిజాం కాలంలో 19th సెంచరీ అప్పుడు కట్టారు. దీని పేరు వచ్చి నయా పూల్. ఈ బ్రిడ్జ్ వచ్చి చాలా మూవీస్లో ఉంది. మీరు ఏ మూవీలో చూసారో కామెంట్ చేయండి. ఇప్పుడు కట్టిన బ్రిడ్జ్ ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ మస్జిద్ కూడా చాలా అందంగా కట్టారు కదా. ఇది వచ్చి మొజంజీ మార్కెట్. దీన్ని ఎంజే మార్కెట్ కూడా అంటారు. వీరు ఉస్మాన్ అలీ ఖాన్ అనే రాజు కట్టించారు. ఇది కట్టడానికి 2 years అయ్యింది. ఇట్లా ఇక్కడ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇక్కడ ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి. ఇంకా చాలా రకాలైన కిరాణా షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ మార్కెట్. మనకి ఫేమస్ అయిన ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇప్పట్లోనే రాజు చాలా అందంగా ఈ మార్కెట్ని కట్టించారు. ఒక క్లాక్ని కూడా పెట్టారు. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా అవుతూ ఉంటాయి. అప్పుడు కట్టిన ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియా ఫ్లాగ్ని కూడా పెట్టారు. ఇది నా ఫస్ట్ వ్లాగ్, అందుకే కొంచెం పర్ఫెక్ట్గా చేయలేకపోయాను. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇప్పుడు నుంచి నేను కొంచెం పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.